విశాఖ నగర స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2026 డైరీని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ హాజరై డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ శంకబ్రత బాగ్జీ మాట్లాడుతూ సమాజంలో రిపోర్టర్లు అత్యంత బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రజలకు నిజమైన సమాచారాన్ని నిజాయితీగా చేరవేయడంలో మీడియా కీలక బాధ్యత వహిస్తుందని ప్రశంసించారు. అయితే విశాఖ నగరం పరిశ్రమల అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న ఈ సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు వాస్తవాలకు విరుద్ధంగా విస్తృత ప్రచారాలు చేస్తూ అబద్ధపు కథనాలు ప్రచురిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి బాటలో సాగుతున్న నగరానికి ఇటువంటి తప్పుడు వార్తలు పరిశ్రమల అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కావున ప్రతి ఒక్క రిపోర్టర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వార్తల ప్రచారంలో నిజాలను మాత్రమే ప్రజలకు చేరవేయాలని సూచించారు. నగర అభివృద్ధిలో మీడియా కూడా భాగస్వాములుగా నిలవాలని పిలుపునిచ్చారు. అభినందనలు. మనం ఒక కొత్త సంవత్సరం రాబోతుంది, కొత్త డైరీ ఆవిష్కరణ జరిగింది. ఇది నేను డైరీ కూడా చూశాను, చాలా చక్కటి డైరీ. అందరికీ మీరు అది ఇస్తే ఇది ఒక కానుక లాగా అనిపిస్తుంది. ఈ అసోసియేషన్ ధ్యేయం ఏమిటి, లక్ష్యం ఏమిటి నాకు తెలుసు. రిపోర్టర్స్ క్షేమమే ఈ అసోసియేషన్ ధ్యేయం, లక్ష్యం. అది చాలా మాకు చాలా సంతోషం. కానీ మనం రాబోయే రోజుల్లో మనందరికీ తెలుసు, వైజాగ్ నగరం పరిశ్రమలు రాబోతున్నాయి. కాగ్నిజెంట్, TCS, గూగుల్, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంకా 6 months వచ్చేస్తుంది. పెనుమార్పు వస్తుంది వైజాగ్ నగరంలో. అందుకే జర్నలిస్ట్, రిపోర్టర్స్, పాత్రికేయులు మీ అందరికీ బాధ్యత ఇంకా పెరిగిపోతుంది. మీరు రాసిన వార్తలు వైజాగ్ నగరం కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా ఈ దేశంలో అందరూ చదువుతారండి, ప్రపంచంలో కూడా చదువుతారండి. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు నిన్న ఒక వార్త చదివాను, మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఏ పేపర్లో వచ్చింది, వైజాగ్ బ్రాండ్ ఖతం అని వార్త వచ్చింది. అందులో లోపల చదివితే ఏముంది, కొంత ఆవు మాంసం దొరికింది ఒక స్టోర్ యార్డ్లో, అండ్ ఒక చోట కొందరు ప్యాకెట్ ఆడారు. సో ఒక నగరంలో ఒక చోట ఆవు మాంసం దొరికితే అండ్ ఇంకొక చోట కొందరు ప్యాకెట్ ఆడితే ఆ సిటీ బ్రాండ్ ఖతం అయిపోతుందట. సో మన అందరికీ తెలుసు, మన ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్న నేషనల్ విమెన్స్ కమిషన్కి గుర్తింపు ఉంది. ఆ నేషనల్ విమెన్స్ కమిషన్ చైర్పర్సన్ డిక్లేర్ చేశారండి, మన దేశంలో సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ వచ్చేసి వైజాగ్ నగరం. నేను ఎందుకు ఈ వార్త గురించి నా ప్రసంగంలో నేను మెన్షన్ ఎందుకు చెప్తున్నానంటే అటువంటి వార్తలు రాస్తే నెగటివ్ సందేశం వెళ్తుంది. పరిశ్రమలు రావు, టూరిస్ట్ రారండి. అంటే మన వైజాగ్ బెనిఫిట్ కోసం ఆలోచిస్తున్నామా, లేకపోతే వైజాగ్కి ఎలా నష్టం జరుగుతుంది, ఎలా హాని జరుగుతుంది అలా రాస్తున్నాము, అది మనం ఆలోచించాలి.